నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఎన్టీఆర్. మహిళా దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పదహారు నుండి మున్సిపల్ రాష్ట్ర మహాసభలు పోరుమామిళ్ల సుబ్బారాయుడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మాదిగల హత్యాకాండ నిందితులను శిక్షించాలి. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు. పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి. డిఈఓ వాసుదేవరావు వెల్లడి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాలు రాణిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఇంజనీరింగ్, మెడికల్ ఎక్కువ భాగం మహిళలే ఉంటున్నారని, ఇలా ప్రతి రంగంలో మహిళలు ముందుకు వస్తున్నారని తెలిపారు. సన్మానం చేస్తున్నారు. ఇంత కార్యక్రమం మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్ర రోడ్లో ఈ రోజున భారీ కార్యక్రమం ఏర్పాటైంది. మహిళా సోదరి మనంతా కూడా కార్యక్రమం మహిళల్లో చైతన్యం వచ్చింది. ఒకనాడు వంటింటికే ప్రయత్నం మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా అద్వితీయంగా రావడం, ఆకాశంలో కూడా ఎగిరే పరిస్థితులు వచ్చారు. మహిళలకు స్వావలంబన సరికొత్త లక్ష్యంలో ఆ రోజున నందమూరి తారక రామారావు మొదట్లో ఆస్తుల సమానకు కల్పించి వరకట్న నిషేధాన్ని తెచ్చిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ నుంచి మహిళలను అన్ని రంగాల ముందు రావడం కోసం స్థానిక సంస్థలు అవకాశాలు కల్పించారు. ఒకనాడు వంటింటికి ప్రయత్నం మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో 160-70% మహిళలే ఉండే పరిస్థితి వస్తుంది. డాక్టర్స్ గాను అలాగా ప్రతి రంగంలో ముందుకు వస్తూ ఉన్నారు. పురుషులతో సమానంగా సంపాదించడం శక్తి వచ్చింది. ఐటీ రంగంలో అద్వితీయమైన పనులు సాధించి సైంటిస్టులుగా కూడా పేరెందుకంటూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ డాక్టరా ఉద్యమం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఆంధ్రదేశంలో వారికి స్వావలంబన రావడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ బండ్లు ఇచ్చి వంటింటి పరిమితం కాకుండా వారు బయటకు రావడానికి, స్వేచ్ఛగా రావడానికి అవకాశం కల్పించారు. అట్లా ఈ మధ్య శ్రీశక్తి ద్వారా కూడా 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసి వారి మసకబారుతున్న విధానం నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే
విద్యలో కూడా తల్లికి వందనం కింద భారీగా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ వాళ్ళ పెన్షన్ ద్వారా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భం వాళ్ళ 4,000 రూపాయలు 6,000 రూపాయలు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాలను పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయానికి భారీగా వైద్య సహాయం అందుతున్న సందర్భం మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలి, చైతన్యం కావాలి. దేశాన్ని ఎంతోమంది నాన్నలు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, సినిమా బండారు నాయక్ కావచ్చు, అలాగా మార్గరెట్ థాచర్ కావచ్చు, అనేక మంది దేశాల నేతలుగా కూడా అవకాశం ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో కూడా పైకి వెళ్ళగలన్న నమ్మకం శక్తి కూడా వారికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళా చైతన్యం వెలువరిస్తుంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో చట్టమైంది. 33% చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రాబోతుంది. భారీగా మహిళలు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం అవకాశం కేంద్రం రాష్ట్రాల్లో కూడా అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది కనుక వారికి నాయకత్వం. ఈ సందర్భంగా ఒకటే నేను అబ్జర్వేషన్, ఎవరైతే స్థానిక సంస్థల్లో నాయకులుగా ఎన్నికయ్యారో వాళ్ళ భర్తలు పెంపడాలు చేయడం, బంధువులు పెంపడం చేయడం సరైన వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి కలపడం చేయడం అంతకంటే బాధ్యత. ఆర్థికంగా కూడా చక్కగా నివర్తించిన శక్తి సామర్థ్యాలు మహిళలు ప్రోత్సహిస్తే చాలు వారు ముందుకెళ్తారు. ఆత్మగౌరవంతో నిలబడడం శక్తి ఉంది. ఒకనాడు గర్భ విచ్ఛేదికి దోహదపడేవాడు, మహిళలు ఇబ్బంది పడేవాడు. ఇవాళ మహిళలే కావాలనే భావన పెరుగుతూ ఉంది. వాళ్ళ జనాభా విస్ఫోటన రావాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఒకనాడు జనాభా నియంత్రణ వాళ్ళ కాదు, వాళ్ళ జనాభా కావాలనే భావన. జపాన్ కానీ, కొరియాలో కానీ, లేక రష్యాలో కానీ, చైనాలో కానీ, యూరోప్లో కానీ అందరూ జనాభా తగ్గిపోతుంది. పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. అందువల్ల భారతదేశానికి డిమాండ్ ఉంది. కార్మికులు, కర్షకులు, సైంటిస్టులు కానీ అందరూ కూడా ఇతర దేశాల్లో డిమాండ్ ఉందంటే అక్కడ ఉన్న సమస్య. అందువల్ల మన జనాభా చంద్రబాబు గారు కూడా ఈ మధ్య జనాభా కొత్త విధానంలో వెళ్ళాలి, ఎక్కువ మంది కనాలి, దాన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఈ డిమాండ్ కానీ చేయలేకపోతున్నారు. చైనాలో 0 అన్నారు. 0 నుంచి 1, 2, 3, 4 ఎంతమంది కనంటే కనే పరిస్థితి లేదు. జపాన్లో పెళ్లిళ్ళే చేసుకుంటాం, పెళ్లిళ్ళే వద్దనే పరిస్థితి. ఈ పోకళ్ళ నుంచి మార్పు రావడం కోసం అడ్వాన్స్గానే చంద్రబాబు గారు ఈ కార్యక్రమం తీసుకొని ప్రజలు ఎక్కువ మందిని కనాలి, ఎక్కువ మంది అవకాశం ఉన్నాయి. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇంట్లో 5, 6, 10 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుండేది, ఒకరు అండగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పోయింది. అందువల్ల మళ్ళా పూర్వపు వైపు రావాలనే ఆలోచనలో ప్రభుత్వం మహిళా దినోత్సవాల మనాడుతుంది. మొదటి నుంచి కూడా మహిళలు అండగా నిలబడ్డారు. 7 సార్లు గెలిచానంటే మహిళా శక్తి డ్వాక్రా మహిళా ఉద్యమం ద్వారా వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. అనేక మంది మహిళల్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు, మేయర్లుగా తీర్చిదిద్దారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావడానికి కారణమయ్యారు. అది జనంలో తృప్తినిచ్చేది. నా తల్లి పడ్డ కష్టాలు ఎవరు పడకూడదనే భావనలో నేను ఉన్నాను. అందువల్ల చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయానికి, మహిళా ఉద్యమంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మా పూర్తి సంతోషం అభివృద్ధి తెలియజేస్తాము. సాంస్కృతిక ఉద్యమాల రాజమండ్రి నగరంలో మార్చి 16, 17, 18 తేదీలలో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు నేడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో అందరూ నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ లో 1936లో రాజమండ్రి నాటి మున్సిపల్ నేతలు పూడి అప్పలస్వామి, రంగారావు, ఆకుల అప్పారావు, విజయనగరం మేకం అప్పారావు, సింహాచలం సుబ్బారావు, చిత్తూరు లక్ష్మయ్య, తిరుపతి జగన్నాథం, కర్నూలు అబ్దుల్ కలాం, కడప అయ్యన్న, నెల్లూరు రామచంద్రయ్య, ఒంగోలు లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటైందని అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు రాజమండ్రి వేదిక కానుంది. ఈ నెల 16, 17, 18 తారీఖులలో ప్రధానంగా మంత్రి నారాయణ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఎత్తు అయితే, రెండవది పూర్వం నుంచి ఉద్యమాలే ఊపిరిగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఏఐటీయూసీ అనుబంధ రంగంగా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ మహానగరానికి పోషించింది. అది ప్రజలకు ఇచ్చినటువంటి సేవలు కావచ్చు, లేదా పురపాలకంతా కూడా చేసినటువంటి నగర సుందరీకరణలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. వాటితో పాటు ఇక్కడ వచ్చేటువంటి గోదావరి ఫ్లడ్స్లలో కూడా ప్రజలు ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు కూడా నిరంతరం ముందుండి పనిచేసినటువంటి కార్మికులు, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల పరిస్థితి. వాటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ గోదావరి ఉత్సవాలు జరిగినా, లేకపోతే ఇంకా పుష్కరాల గల్లోనే కాకుండా ప్రతి చోట కూడా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి వారు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు అనేటువంటి వారు కానీ నిరంతరం శ్రమిస్తా ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానాన్ని నిలిపారు. వీటిని నిలపడంలో ప్రధాన పాత్ర
కార్మికుల చేత నిర్మించబడినటువంటి యూనియన్గా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తొలినాళ్లలో కూడి అప్పలరావు గారు, అప్పలస్వామి గారు, అలాగే రాజమండ్రి రంగారావు గారు, ఆకుల అప్పారావు గారు అనేటువంటి వారు ఇక్కడి నుంచి మున్సిపల్ కార్మికులందరినీ గుంపేసి పోగేసి వారి హక్కుల కోసం వారికి కనీస వేతనాలు అనేటువంటి కాకపోయినా కనీసం వేతనం 30 రూపాయలు నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళకు ఒక భద్రత కోసము, పని భద్రత కోసం సామాజికంగా జరిగినటువంటి తిరుగుబాటు పోరాటాలలోనూ వాళ్ళను కీలకంగా మలిచినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి నేటి వరకు ఎన్ఎంఆర్ల వ్యవస్థను తీసుకురావడం కావచ్చు, లేకపోతే బదిలీల వ్యవస్థను తీసుకురావడం కావచ్చు, లేకపోతే నూతనంగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కార్మికులకు అందిస్తా మోటార్ వెహికల్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నగరమంతా జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా వందలాది మంది యువతతో కూడిన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర వీధులని జన సైనికుల నాదాలతో మారుమ్రోగుతూ పండు వాతావరణాన్ని తలపించాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెట్టుతున్నటువంటి ఈ సుసందర్భం పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ 12 సంవత్సరాల ప్రస్తావనలో నాతో పాటు ప్రయాణం చేస్తూ నన్ను ఒక తమ్ముడుగాను, అన్నగాను, స్నేహితుడిగాను భావించి నా పిలుపు మేరకు రాజమహేంద్రవరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజు వరకు నా వెనక నుండి ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తీసుకుంటూ మరిన్ని కార్యక్రమాల్ని ఇంకా బాగా చేసి జనసేన పార్టీని రాజమహేంద్రవరంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి మీ యొక్క సహాయ సహకారాలను మరింతగా అందించి ముందుకు నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తోందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ ఇతర జిల్లాల్లో 15 మంది 15 మంది మాదిగ సామాజిక వర్గాల క్రూరంగా హత్యలు, అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోని కర్నూలు, నెల్లూరు జిల్లాలో కొందరు దుండగులు ట్రాక్టర్లతో ఢీకొట్టి కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు చేసి పాశవికంగా మాదిగ కుల వ్యక్తులకు చంపివేసిన నిందితులపై 43 రోజులు గడిచినప్పటికీ చర్యలు లేవన్నారు. పత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వాలు వేరైనప్పటికీ దళితుల మీద దాడులు అనేవి కామన్గా జరుగుతున్నాయనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలనలో దాదాపు 15 మంది దళిత మహిళలు, యువకుల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి
చంపివేయడం జరిగింది. ఈ 15 మంది కుటుంబాలకు కూడా అట్రాసిటీ బాధితులైనటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందవలసిన కనీస అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి ఒక బీసీ మహిళకు న్యాయం చేయడంలో పోరాటం చేస్తున్న యువకుడిని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో గుద్దించి కత్తులతో పొడిచి మరణించేదాకా మరి ఆయన మీద హత్యగా చేయడం జరిగింది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. ఆ అంశంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ అనేక ప్రధాన కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పిఎస్లో ఉన్న వివిధ విభాగాలు అందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సువన్ రాజు గారిని ఈరోజు రాజమహేంద్రవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసింది నియోజకవర్గ అధ్యక్షులు దొల్ల వీర్రాజు గారు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు అన్న నాని గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దాసం సువర్ణరాజు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. సువర్ణరాజు గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జనవరి 30వ తేదీన కర్నూలు జిల్లా బొందుమడుగుల గ్రామంలో ఈ రాష్ట్రంలో ఒక మాదిగ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి టిఎం రమేష్ అనేటువంటి ఒక నాయకుడిని అత్యంత క్రూరంగా తన ఇంటి దగ్గర నుండి వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు కాపు కాచి 11 మందికి పైగా అంటే దాదాపు 13 మంది కలిసి ట్రాక్టర్తో గుద్దించి చనిపోలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పడిపోయినటువంటి వ్యక్తిని రాడ్లతో ఇనప వస్తువులతో అత్యంత క్రూరంగా దాడి చేసి తన శరీరం కూడా డాక్టర్కి సహకరించకుండా వైద్యానికి కూడా సహకరించినటువంటి విధానంతో కొట్టినటువంటి దెబ్బలకు 31వ తేదీ ఉదయాన్నే తను మరణించడం జరిగింది. అంటే దాదాపు 42 రోజులుగా ఎవరైతే టిఎం రమేష్ని అత్యంత క్రూరంగా చంపబడి ఈరోజు జైలు పాలినటువంటి వ్యక్తులకి 5 నెలల్లోనే శిక్షలు వేపించాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఎం రమేష్ని చంపినటువంటి నిందితులకి 5 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పూర్తి చేసి వాళ్ళకి మరణ శిక్ష, యావజ్జీవకార శిక్ష కావాలని 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. ఈ పోరాటాల్లో గత నెల 18వ తేదీన విజయవాడ నగరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని, దాడుల్ని వీటన్నిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో భాగంగా విజయవాడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. తేదీన కర్నూలులో టిఎం రమేష్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. నిన్న కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మూడోది అత్యంత పకడ్బందీగా అన్ని సంఘాలు కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి నిందితులకి ఉరిశిక్ష వేయాలని చెప్పి మూడోది కూడా పెట్టాం. 43 రోజుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం, మాదిగల్ని విస్మరించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఒక టిఎం రమేష్ హత్య కేసే కాకుండా అదే కర్నూలు జిల్లాలో చిప్పకల్లి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయవేత్త, మాదిగ సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని టిప్పర్ లారీతో గుద్దించి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి హత్య అదే కర్నూలు జిల్లాలో జరిగింది. చిప్పగిరి లక్ష్మీనారాయణ తర్వాత మరో సంజన్న మాజీ కార్పొరేటర్ని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అదేవిధంగా గోవిందమ్మ
ఒక మహిళని తన పొలాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల్ని, పొలం కోసం వెళ్ళినటువంటి మహిళను కూడా అత్యంత దారుణంగా ట్రాక్టర్తో చంపబడింది. అదేవిధంగా జానకి అనేటువంటి మహిళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి బయటికి వెళ్తే అత్యంత క్రూరంగా ఒక మనిషి ఆటోలో తీసుకెళ్లి ఆమెని మానభంగం చేసి పీక విసిగి చంపినటువంటి ఘటన కూడా అదే కర్నూలు జిల్లాలో జరిగింది. కారణంగా జరిగింది అందరికీ తెలిసిన విషయమే. టీఎం రమేష్ని చంపి ఒక 15 రోజులు కాకముందే మనోహర్ అనేటువంటి ఒక ఈ నెల 16 సోమవారం నుండి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా విధానంపై తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సర్వరాయి ఉన్నత పాఠశాలలో అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు వంక శ్రీనివాస్ ఓఎంఆర్ షీట్ సమాధానాల బుక్లెట్లు పూర్తి చేయాల్సిన విధానాన్ని సోదరభావంగా వివరించారు. పరీక్ష సమయంలో క్రమశిక్షణను పాటిస్తూ పరీక్ష వాతావరణానికి భంగం కలగకుండా, పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష హాల్ టికెట్లు, పరీక్షల అట్ట, పెన్ను, పెన్సిల్ పంపిణీ చేశారు. 3T1 తీసుకురాసేసారు అనుకోండి, అప్పుడు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుక్, ఇది మెయిన్ బుక్ షీట్. దీంట్లో 24 పేజీలు ఉంటాయి. దీని నెంబర్ ఏంటి? 001 స్టార్టింగ్. నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది? 002. మీకు అన్ని సబ్జెక్టులకి 24 పేజీలు ఉంటాయి. సైన్స్కి, సాంస్క్రిట్కి 12 పేజీలు ఉంటాయి. మీకు 3 రోజులు 12 పేజీల బుక్లెట్ ఇది 24 పేజెస్ ఉన్నాయో లేదో చూసుకోండి. మీకు ఇచ్చిన వెంటనే నీట్గా మీకు టైం ఉంటుంది. దీని ముందు మార్జిన్లు గీసేసుకొని చుట్టూ బోర్డర్ కొట్టుకోండి. కుట్టేమన్నామని మొత్తం కుట్టేకండి, ఈ పేజీ వదిలేయండి. కావాలంటే రాసుకోవచ్చు, తప్పేం లేదు, ఇదేమో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఇలా చిన్న బోర్డర్ కొట్టండి, అంటే కింద వరకు రాయకుండా ఉండేలాగా. ఇంకా నలిగిపోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఈ నాలుగు వైపులా బోర్డర్ కొట్టుకుని మళ్ళీ ఇక్కడ వచ్చిన బోర్డర్ కొట్టుకోండి. ఇంకేంటంటే మీకు దిద్దాక మార్కులు వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి అందులో, ఆ మార్జిన్లో. మీరు ఏ క్వశ్చన్ నెంబర్ రాస్తున్నారు, బిట్స్ ఉంటాయి మీకు. స్టార్టింగ్లో 12 బిట్లు ఉంటాయి కదా మీకు, ప్రతి సబ్జెక్ట్లో 12 ఉంటాయి కదా. ముందు 12 నెంబర్లు వేసేయండి. అందులో 12 వేసి మీకు తెలిసినా తెలియకుండా 12 వేసి ఖాళీ వదిలేయండి. 1 అనుకోండి, R1 అని వేయండి. 2 అయితే 2 అని వేసినా పర్లేదు. R1, R2, R3, R4, R6 వరకు ఉంటాయి. ఆ వరకు ఇక్కడ నెంబర్లు వేయాలి పైన. చూసారా? మీరు 24 పేజెస్ సీరియల్ నెంబర్, ఈ నెంబర్ ఉంది కదా, ఈ పైన వేసాం, అలా ఇక్కడ కూడా వేయాలి. 2 చోట్ల వేయవలసి వస్తుంది. కింద దాన్ని ఏమి ముట్టుకోకూడదు, కింద దాన్ని నలపకూడదు. కింద దాన్ని నలిపేయారనుకోండి, నీ మార్కులు ఎక్కడికోపోతాయి. నెక్స్ట్ దీన్ని బుక్లెట్ పెట్టుకునేటప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే, కింద గ్యాప్ ఇలా పెట్టుకోవాలి. ఇలా కింద కంటే పెట్టకూడదు, ఇలాగా. దీన్ని ఇలా పైకి పెట్టుకొని పైన సమానంగా చూసుకోండి, కింద గ్యాప్ వచ్చేలా చూసుకోండి. ఇంకేదంటే ఈ కోడ్స్ నలిగిపోయి అనుకోండి, మీ మార్కులు ఇంకోటికి వెళ్ళిపోతాయి. అని చేత దీన్ని జాగ్రత్తగా దీని మీద పెన్ల గీత, దీని మీద మాత్రం ఏ ఒక్క పెన్ల గీత కానీ పెన్సిల్ గీత కానీ గీకండి. దీని మీద పై దాంట్లోనే మీరు సంతకం పెట్టారు, కింద 2 మీరు సంతకాలు పెట్టకూడదు. ఇన్విజిలేటర్ పెట్టుకుంటారు, మీరు ఇక్కడ పెట్టవలసింది కింద ఎట్టేస్తుంటారు. మీరు కంగారు పడిపోకండి. మీకు నిన్న సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ ఉంది, పైన ఉంటుంది. పైన దాంట్లో ఉంది పాత మోడల్ అది. అలాగే 3 నెంబర్లే చెప్పాను. ఇక్కడ 4 నెంబర్లు ఉన్నాయి. సిగ్నేచర్ పైన ఉంది, దీనికి చూసుకోండి. సార్ చెప్పేదాకా మీరు పెట్టకండి. ఇక్కడ నెక్స్ట్ మీరు ఏ రూమ్. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు బొద్దురెడ్ల సుబ్బారావు, ఉమామహేశ్వరి దంపతులచే శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జగంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, మనిమ్మ దంపతులు హాజరై సీతారాముల పట్టాభిషేక విగ్రహాలకు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ సీతారాముల పట్టాభిషేక విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందన్నారు. అయితే సంస్థాపనకు, సుపరిపాలనకు ప్రతీక సీతారాముల జీవితం అందరికీ స్ఫూర్తి అని, వారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కార్యక్రమం చేపట్టామన్నారు.
स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं तेजः आरोग्यं జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి అడ్డాగా నిలిచిన రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. రాజానగరం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దివాన్ చెరువు కొంతమూరు మీదుగా కోరుకొండ వరకు భారీగా కొనసాగింది. ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన జెండాలు ఎగురవేస్తూ పార్టీ నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మొట్టమొదటి నుంచి కూడా రాజానగరం నియోజకవర్గం జనసేన అడ్డాగా ఉంది. ఈ యొక్క జన సైనికులు వీర మహిళలు కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పనిచేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఎంతో ప్రేమతో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలకి నేను తోడొచ్చిన తర్వాత మరింత జోష్ పెరిగి రాజానగరం నియోజకవర్గం జనసేన అడ్డాగా మార్చాము. ఈవేళ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం 12 ఏళ్ళు పుష్కర కాలం పూర్తయ్యి 13వ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంలో మా యొక్క జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు ఒక బైక్ ర్యాలీని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ లాంటి పార్టీ పుట్టలేదు, పుట్టదో కూడా. అలాంటి పార్టీ ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారు స్థాపించిన పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండడం నేను చాలా సంతోషపడుతూ గర్వపడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్ర చేస్తున్నాం. జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. స్థానిక ఎస్కేవిటి హైస్కూల్లో శనివారం సాయంత్రం డిప్యూటీ డీఈఓ దిలీప్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఈఓ వాసుదేవరావు మాట్లాడుతూ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక దాసవాయిపేటలోని ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శనివారం సాయంత్రం డిప్యూటీ డీఈఓ దిలీప్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డీఈఓ వాసుదేవరావు మాట్లాడారు. అందరికీ నమస్కారం సార్. మనకి రేపు సోమవారం నుంచి 16/3/2026 నుంచి 1/4/2026 వరకు 10వ తరగతికి సంబంధించి రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేది మన జిల్లాలో జరుగుతున్నాయి సార్. దీనికి సంబంధించి రెగ్యులర్కి సంబంధించి 24,566 మంది విద్యార్థులు మన జిల్లా నుంచి హాజరవుతున్నారు సార్. దీంట్లో మొత్తం బాలికలు 12,568 మంది, బాలికలు 11,998 మంది, మొత్తం 24,566 మంది సార్. మనకి ఈ మొత్తం ఈ విద్యార్థుల కోసం రెగ్యులర్కి సంబంధించి 138
పరీక్షా కేంద్రాలు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలకి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా సిఎస్డిఓలు మరియు ఇన్విజిలేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి జిల్లాలో ఈ 138 కేంద్రాల్లో 8 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా మనం గమనించి వాటికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, తగిన పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. మనకి వీటికి సంబంధించి మొత్తం సిఎస్డిఓలతో పాటు ఇన్విజిలేటర్ల సిబ్బంది వరకు 1982 మంది సిబ్బందిని మనం వినియోగించుకుంటున్నాము. అలాగే ఈ ఎగ్జామినేషన్ నిర్వహణలో భాగంగా ముందస్తు చర్యలుగా మనం 5వ తేదీ నాడు ఫిబ్రవరి 5వ తేదీ నాడు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్లో మనం కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. అలాగే సిఎస్డిఓల మీటింగ్ కూడా మార్చి 6వ తేదీ నాడు నిర్వహించడం జరిగింది. అలాగే మనకి వీటికి సంబంధించి ఫస్ట్ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది మొన్న 11వ తేదీ నాడు వచ్చింది. అలాగే సెకండ్ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది 12వ తేదీ నాడు వచ్చింది. ఇవి పోలీస్ స్టేషన్లో మనం భద్రపరచడం జరిగింది. తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఏదైతే అయిపోయిన తర్వాత సఫిషియెంట్ రూమ్స్ ఉన్నాయి, చక్కనైన వాతావరణం బాగుంటుంది. అక్కడ స్పాట్ వాల్యుయేషన్కి మనకి చక్కగా ఉంది. మరి ఇదే విధంగా మనకి ఓపెన్ స్కూల్కి సంబంధించి మన జిల్లాలో 2585 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరు 26 సెంటర్లో హాజరవుతున్నారు. వీరి కోసం 26 మంది సిఎస్లు, డిఓలు, అలాగే ఇన్విజిలేటర్స్ అందరూ కలిపి మొత్తం 206 మందిని సిబ్బందిని మనం వినియోగించడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అనేది బీవీఎంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్లు అనేవి నేరుగా డౌన్లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడ ఎవరికి ఎటువంటి పైకము చెల్లించవలసిన అవసరం లేదు. ఎటువంటి వదంతులను కూడా దయచేసి నమ్మొద్దని అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎక్కడా కూడా మేము నిబంధనలకు లోబడి పనిచేస్తాం తప్పగా నిబంధనలు దాటి ఎక్కడ పనిచేయము. కాబట్టి ఎక్కడెక్కడైనా ఈ హాల్ టికెట్ల గురించి దాని గురించి వస్తే మీరే డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళిపోండి. అలాగే కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ను కూడా మేము అలౌ చెయ్యము. సెల్ ఫోన్లు కానీ, బెల్ట్లు కానీ, అలాగే వాచ్లు కానీ, పెన్ కెమెరా, చిన్న ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయరు. అవన్నీ కూడా చెక్ చేసి లోనకి పంపించడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్లు మెడికల్ సిబ్బంది కానీ, పోలీసు వారు కానీ, వినియోగులు ఎవరు తెచ్చుకున్నా అన్నీ బయట విడిచిపెట్టాలి, లోనికి తీసుకెళ్ళకూడదు. స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, అబ్జర్వర్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఏవైతే నిషేధితమైనటువంటి ఈ ఉన్నాయో ఇవి కనుగొని ఎడల చట్టపరమైన డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ బెల్టులు, వాచ్లు, సెల్ ఫోన్లు కూడా లోనికి అలౌ చేయొద్దు అని కోరుతూ, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే డిఈఓస్ ఆఫీసులో ఒక సెల్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జోనల్లో కూడా ఆర్జేడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్ష సజావుగా జరిపించటకు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకీయాలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా ఐక్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అంబేద్కర్స్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో శనివారం అంబేద్కర్ ఆశయాల సాధనకై ఆస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమాల వాయిస్ చర్చాగోష్ఠిలో పివి సునీల్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ దళితులు ఏదో ఒక పార్టీ కొమ్ము కాయకుండా స్వయం శక్తిగా ఎదగాలన్నారు. పెత్తందారి పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు కారదన్నారు. రాజకీయాల్లో డబ్బు అధికారానికి ప్రాధాన్యత ఉంటుందని, కాబట్టి దళితులు ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలన్నారు. వదిలేసి మన అన్న మరి ఎలాగైతే స్థాపించాడు కాబట్టి ఫైట్ చేస్తే, లేకపోతే మరి రాజకీయ పార్టీగా ఒక ఉద్భవిస్తే ఒక సక్సెస్ సాధించగలమని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 28% ఉన్నటువంటి మానవులు
ఓకే. ఈరోజు మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అద్దరపు వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కండువాలన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కండువా వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు చర్చించాక మీకు చెప్తాను, అది కూడా చర్చిస్తాం. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నాను స్వామి, రాజకీయాలకు అతీతంగా అనలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఎన్టీఆర్. మహిళా దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పదహారు నుండి మున్సిపల్ రాష్ట్ర మహాసభలు పోరుమామిళ్ల సుబ్బారాయుడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మాదిగల హత్యాకాండ నిందితులను శిక్షించాలి. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు. పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి. డిఓ వాసుదేవరావు వెల్లడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.